చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి పెళ్లి చేశారండి. వాళ్ళ సొంత చెల్లెళ్ళ కూతురునిచ్చి నాకు. ఆ రోజు నుంచి చంద్రబాబు గారితో నేను చాలా సన్నిహితంగా ఉన్నాను. అతను దగ్గర ఉండి దగ్గర నుంచి నేను చాలా బాగా చూశాను. అతను ఎటువంటి మెంటాలిటీయో నాకు బాగా తెలుసు. నన్నే చాలా విధాల ఇబ్బందులు పెట్టి నన్నే చాలా కష్టాలు పెట్టాడు. సొంత చెల్లెళ్ళకే దీపం పెట్టలేడు. ఆంధ్ర రాష్ట్రం మహిళలకి ఏం పెడతాడండి? చంద్రబాబు నాయుడు కుటుంబం ఎక్కడుందో చంద్రబాబు నాయుడిని చూపించమనండి. చంద్రబాబు నాయుడుకి ఒక కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడుకి ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమయ్యారు? ఎక్కడ ఉన్నారు? రామ్మూర్తి నాయుడు 1994లో రాజకీయాల్లోకి వచ్చి నాకు టికెట్ కావాలని చెప్పి పోరాడితే ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు టికెట్ ఇయ్యొద్దు అని చెప్పి శత విధాల ప్రయత్నం చేసి టికెట్ రాకుండా చేస్తే లక్ష్మీపార్వతి దగ్గర ఉండి రామ్మూర్తి నాయుడుకి టికెట్ ఇచ్చి పంపిస్తేనే రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా గెలిచాడండి. అదే రామ్మూర్తి నాయుడుకి చంద్రబాబు నాయుడు మోసం చేసి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నిలబడి మంచి మెజార్టీ తెచ్చుకొని స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఆ దిగులతో అన్న చేసిన మోసంతో రామ్మూర్తి నాయుడు మతి స్థిమితం తప్పి రామ్మూర్తి నాయుడిని ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. ఈ రోజు గొలుసులతో కట్టేసి అతన్ని ఒక రూమ్లో బంధించి పెడుతున్నారు రామ్మూర్తి నాయుడిని. దమ్ముంటే చంద్రబాబు నాయుడిని సొంత తమ్ముడిని బయటికి తీసుకొచ్చి చూపించమనండి.